దావీదు కూడా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, శ్రమల మార్గం గుండా, శోధనల గుండా ప్రయాణం చేశాడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రభు యందు స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే చాలాసార్లు దావీదు అంటాడు కదా, ప్రభువా నా కొండ నీవే నాయన, నా కోట నీవే, నా శైలము నీవే నాయన, ఆపత్కాలంలో నేను నమ్ముకొనదగిన నా సహాయకుడవు నీవే అన. ప్రభు బిడ్డలమైన మనం ఒలీవ చెట్టు వలె ఒక మంచి స్థిరత్వాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రభువు నమ్ముకున్నాం, దేవుని మార్గంలో నడుస్తున్నాం, దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతున్నాం. దేవుని కొరకు మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకి చాలా శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, శోధనలు ఎదురవుతూ ఉంటాయి, దేవుని పిల్లలకు కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి కష్టాల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకున్న విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రభువునందు మనకున్న నిరీక్షణను మనం పోగొట్టుకోకూడదు. ప్రభు మనకిచ్చిన రక్షణను కొనసాగించుకుంటూ, ప్రభు మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ, ఎన్ని కష్టములైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్నో ఇబ్బందులైనా, ఎన్ని ఆటుపోట్లైనా, ఎన్ని అడ్డంకులు మనం ఎదుర్కొన్నా మన విశ్వాసమునకు కర్త అయిన ప్రభు వైపు చూస్తూ, మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతూ స్థిరత్వము కలిగి ఆఖరి వరకు ప్రభు కొరకు ఏం చేయాలి? మనము బ్రతక